శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అధ ద్వితీయోధ్యాయః శివపురాణ పరిచయము. సూత ఉవాచ సాధుపృష్టం సాధవో వసంతి త్రైలోక్య హితకారకం గురుం స్మృత్వా భవత్స్నేహాద్వక్ష్యే తచ్చృణుతాదరాత్. సూతుడిట్లు పలికెను, ఓ సాధువులారా, మీకు మీకు ముల్లోకములకు హితమును కలిగించే యుక్తమగు ప్రశ్నను అడిగితిరి. గురువును స్మరించి మీ అందలి మైత్రి వలన చెప్పెదనుగాన ఆదరముతో వినుడు. వేదాంత సార సర్వస్వం పురాణం శైవముత్తమం సర్వాపగోద్ధారకం పరత్ర పరమార్థదం. శివపురాణమునందు ఉపనిషత్సారమంతయు గలదు. ఇది ఉత్తమమైన పురాణము. సర్వ పాపరాశుల నుండి మానవులను ఉద్ధరించి దేహత్యాగానంతరము పరమ పురుషార్థముకు మోక్షమునిచ్చును. కలికల్మష విధ్వంసి యస్మిన్ శివయశ పరం విజృంభతే సదా విప్రాశ్చతుర్వర్గ ఫలప్రదం. ఓ విప్రులారా, దీని యందు కలిదోషములను వినాశనము చేయనట్టియు ధర్మార్థ కామమోక్షములనే 4 పురుషార్థములను ఇచ్చునట్టియు సర్వోత్కృష్టమైన శివుని కీర్తి అంతటా విజృంభించియుండును. తస్యాధ్యయన మాత్రేణ పురాణస్య ద్విజోత్తమాః సర్వోత్తమస్య శైవస్య తే యాస్యంతి సుసద్గతిం. ఓ బ్రాహ్మణోత్తములారా, ఈ పురాణమును అధ్యయనము చేసినంత మాత్రాన మానవులు సర్వశ్రేష్ఠుడగు శివభక్తులు పొందే ఉత్తమగతిని పొందగలరు. తావద్విజృంభతే పాపం బ్రహ్మహత్యా పురస్సరం యావచ్చివపురాణం హినోద్దేశతి జగత్యహో. శివపురాణము లోకములో ప్రచారము పొందునంత వరకు మాత్రమే బ్రహ్మహత్యాది పాపములు ప్రబలియుండును. ఏమి ఆశ్చర్యము! తావత్కిల మహోత్పాతాః సంచరిష్యంతి నిర్భయాః యావచ్చివపురాణం హినోద్దేశతి జగత్యహో. శివపురాణము లోకప్రియము కానంత వరకు మాత్రమే ఘోర విపత్తులు నిరాటంకముగా సంభవించును. తావత్ సర్వాణి శాస్త్రాణి వివదంతి పరస్పరం యావచ్చివపురాణం హినోద్దేశ్యతి జగత్యహో. శివపురాణము జనాదరణ పొందనంత వరకు మాత్రమే శాస్త్రములన్నీ ఒకదానితోనొకటి పోటీ పడుచుండును. తావత్ స్వరూపం దుర్బోధం శివస్య మహతామపి యావచ్చివపురాణం హినోదేశ్యతి జగత్యహో. అంతవరకు మాత్రమే శివుని తత్వము మహాత్ములకు కూడా తెలియరాకుండా ఉండును. తావద్యమ భటా క్రూరాః సంచరిష్యంతి నిర్భయాః యావచ్చివపురాణం హినోద్దేశ్యతి జగత్యహో. తావత్ సర్వ పురాణాని ప్రగర్జంతి మహీతలే యావచ్చివపురాణం హినోద్దేశ్యతి జగత్యహో. తావత్ సర్వాణి తీర్థాని వివదంతి మహీతలే యావచ్చివపురాణం హినోదేశ్యతి జగత్యహో. తావత్ సర్వాణి మంత్రాని వివదంతి మహీతలే యావచ్చివపురాణం హినోదేశ్యతి మహీతలే. తావత్ సర్వాణి క్షేత్రాని వివదంతి మహీతలే యావచ్చివపురాణం హినోదేశ్యతి మహీతలే. శివపురాణము లోకములో తన మహిమను చూపనంత వరకు మాత్రమే ఈ లోకములో క్రూరులగు యమభటులు నిర్భయముగా సంచరించెదరు. ఇతర పురాణములన్నీను గర్జించుచుండును. పుణ్యతీర్థములన్నీను పరస్పరము తగులాడును. మంత్రములన్నీ ఒకదానితో మరి ఒకటి పోటీ పడును. పుణ్యక్షేత్రములన్నీ పరస్పరము స్పర్ధను కలిగియుండును. తావత్ సర్వాణి పీఠాని వివదంతి మహీతలే యావచ్చివపురాణం హినోదేశ్యతి మహీతలే. తావత్ సర్వాణి దానాని వివదంతి మహీతలే యావచ్చివపురాణం హినోదేశ్యతి మహీతలే. తావత్ సర్వే చ తే దేవా వివదంతి మహీతలే యావచ్చివపురాణం హినోదేశ్యతి మహీతలే. తావత్ సర్వే చ సిద్ధాంత వివదంతి మహీతలే యావచ్చివపురాణం హినోదేశ్యతి మహీతలే. శివపురాణము యొక్క మహిమ లోకములో ప్రకటము కానంత వరకు మాత్రమే సర్వపీఠములు, సర్వదానములు, సర్వదేవతలు మరియు సర్వ సిద్ధాంతములు ఒకదానితో మరి ఒకటి గొప్పదనము కొరకై తగువులాడును. అస్య శైవ పురాణస్య కీర్తన శ్రవణాత్ ద్విజాః ఫలం వక్తుం న శక్నోమి కాత్స్న్యేన మునిసత్తమాః. ఓ ద్విజులారా, ఈ శివపురాణమును చెప్పుట వలన వినుట వలన లభించే ఫలమును నేను పూర్తిగా చెప్పజాలను. తథాపి తస్య మహాత్యం వక్షే కించిత్తు ఓనఘాః చిత్తమాధాయ శృణుతు వ్యాసేనోక్తం పురా మమ. ఓ మునిశ్రేష్ఠులారా, అయినను నేను దాని మహత్యమును కొంతవరకు చెప్పెదను. ఓ పుణ్యాత్ములారా, మీరు మనస్సును లగ్నము చేసి వినుడు.
దీనిని పూర్వము నాకు వ్యాసుడు చెప్పి ఉండెను. ఏతచ్చివపురాణం హి శ్లోకం శ్లోకార్థమేవచ య పఠేద్భక్తి సంయుక్త స పాపాన్ మచ్యతే క్షణాత్. ఈ శివపురాణంలోని ఒక శ్లోకమును గాని దానిలోని సగభాగము గాని ఎవరైతే భక్తితో పఠించునో అట్టి వ్యక్తి క్షణములో పాపము నుండి విముక్తుడగును. ఏతచ్చివపురాణం హ్య మతంద్రితః యథాశక్తి పఠేద్భక్త్యా స జీవన్ముక్త ఉచ్యతే. ఈ శివపురాణమును ఎవరైతే ప్రతిదినము సోమరితనమును వీడి శక్తి మేరకు భక్తితో పఠించెదరో అట్టివాడు జీవన్ముక్తుడనవడును. ఏతచ్చివపురాణం హియో భక్త్యార్చయతే సదా దినే దినే స్వమేధస్య ఫలం ప్రాప్నోత్య సంశయం. ఈ శివపురాణమును ఎవరైతే ప్రతిదినము భక్తితో పూజించునో వానికి అశ్వమేధ యాగమును చేసిన ఫలము లభించునట్లో సందేహము లేదు. ఏతచ్చివపురాణం యస్సాధారణ పదేచ్ఛయ అన్యతః శృణుయాత్సోపి మత్తో ముచ్చేత పాతకాత్. ఈ శివపురాణమును ఎవరైతే లౌకికమగు పదవిని గోరి ఇతరుల నుండి వినునో అట్టి పదవీకాంక్ష గల వ్యక్తి కూడా పాపము నుండి విముక్తుడగును. ఏతచ్చివపురాణం యో నమస్కుర్యాద దూరతః సర్వదేవార్చన ఫలం స ప్రాప్నోతి న సంశయః. ఎవరైతే ఈ శివపురాణము దగ్గరకు వచ్చి నమస్కరించునో వానికి దేవతలనందరినీ పూజించిన ఫలము లభించునటలో సందేహము లేదు. ఏతచ్చివపురాణం వై లిఖిత్వా పుస్తకం స్వయం యో దద్యాచ్చివభక్తేభ్యస్తస్య పుణ్యఫలం శృణు. ఈ శివపురాణమును ఎవరైతే స్వయముగా రాసి శివభక్తులకు ఇచ్చునో అట్టివాని పుణ్యఫలమును వినుము. అధీతేషు చ శాస్త్రేషు వేదేషు వ్యాకృతేషు చ యత్ఫలం దుర్లభం లోకే తత్ఫలం తస్య సంభవేత్. శాస్త్రములను వేదములను అధ్యయనం చేసి ప్రవచనము చేయుట వలన ఇహలోక దుర్లభమైన ఎట్టి ఫలములు లభించునో వానికి అట్టి ఫలము లభించును. ఏతచ్చివపురాణం హి చతుర్దశ్యాముపోషితః శివభక్త సభాయాం యో వ్యాకరోతి స ఉత్తమః. ప్రత్యక్షరం తు గాయత్రి పురశ్చర్యా ఫలం లభేత్. ఇహ భుక్త్వాఖిలాన్ కామానంతే నిర్వాణతాం వ్రజేత్. ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసం చేసి శివభక్తుల సభలో ఈ శివపురాణమును ప్రవచనము చేయనో అట్టి ఉత్తముడు పలికే ప్రతి అక్షరమునకు గాయత్రి మంత్ర పురశ్చరణ అక్షర లక్షలను జపించుట యొక్క ఫలమును పొందును. మరి ఈ లోకములో కామములనన్నింటినీ అనుభవించి దేహపాత్రము తర్వాత మోక్షమును పొందును. ఉపోషితశ్చతుర్దశ్యాం రాత్రౌ జాగరణాన్వితః య పఠేత్ శృణుయాద్వాపి తస్య పుణ్యం వదామ్యహం. ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసం ఉండి రాత్రి జాగరణము చేసి దీనిని చదువునో లేదా వినునో అట్టివానికి లభించు పుణ్యమును వివరించదను. కురుక్షేత్రాది నిఖిల పుణ్యతీర్థేష్వనేకసః ఆత్మతుల్యధనం సూర్యగ్రహణే సర్వతోముఖే విప్రేభ్యో వ్యాసముఖ్యేభ్యో దత్వా యత్ఫలమశ్నుతే తత్ఫలం సంభవేత్తస్య సత్యం సత్యం న సంశయః. కురుక్షేత్రము మొదలగు పుణ్యతీర్థములలో సంపూర్ణ సూర్యగ్రహణము నాడు అనేక పర్యాయములు తన బరువుతో సమానమైన ధనమును వ్యాసుడు మొదలగు బ్రాహ్మణులకు ఇచ్చినచో ఏ ఫలము లభించునో ఆ ఫలము ఇతనికి లభించును. ఇది ముమ్మాటికి సత్యము, సందేహము లేదు. ఏతచ్చివపురాణం హి గాయతే హో హ్యహర్నిశం ఆజ్ఞాం తస్య ప్రతీక్షేరం దేవా ఇంద్ర పురోగమాః. ఈ శివపురాణమును రాత్రింబవళ్ళు గానము చేయువాని ఆజ్ఞ కొరకు ఇంద్రాది దేవతలు వేచి ఇందురు. ఏతచ్చివపురాణం యః పఠన్ శృణ్వన్ హి నిత్యసః యద్యత్ కరోతి సత్కర్మ తత్కోటి గుణితం భవేత్. ఈ శివపురాణమును నిత్యము పఠించే వినే వ్యక్తి ఏ కార్యమును చేసినను దాని ఫలము కోటి రెట్లు అగును. సమాహితః పఠేద్యస్తు తత్ర శ్రీ రుద్ర సంహితాం స బ్రహ్మజ్ఞోపి పూతాత్మా త్రిభిరేవ దినైర్భవేత్. దాని అందలి రుద్ర సంహితను మనస్సు లగ్నము చేసి పఠించే వ్యక్తి బ్రహ్మహత్యను చేసిన వాడైనను 3 రోజులలోనే పవిత్రమైన అంతఃకరణము కలవాడగును. తాం రుద్ర సంహితాం యస్తు భైరవ ప్రతిమాంతికే త్రిః పఠేత్ ప్రత్యహం మౌనీ స కామానఖిలాన్ లభేత్. ఎవరైతే ఆ రుద్ర సంహితను ప్రతిదినము మౌని అయి 3 పర్యాయములు భైరవ శివుని ఒకనొక రూపం ప్రతిమను వద్ద పఠించునో వానికి కావలసినవన్నీను లభించును. తాం రుద్ర సంహితాం యస్తు స పఠేద్వట బిల్వయో ప్రదక్షిణాం ప్రకుర్వాణో బ్రహ్మహత్యా నివర్తతే.
ఎవరైతే మర్రి చెట్టును మారేడు చెట్టును ప్రదక్షిణము చేస్తూ ఆ రుద్ర సంహితను పఠించునో అట్టివాని బ్రహ్మహత్యా దోషము తొలగిపోవును. కైలాస సంహిత తత్ర తతోపి పరశు పరమాస్మృత బ్రహ్మస్వరూపిణి సాక్షాత్ ప్రణవార్ధ ప్రకాశిక. దానిలోని కైలాస సంహిత ఇంకనూ పవిత్రమైనది. సాక్షాత్తుగా వేదము ఆ సంహితగా రూపుదాల్చినది. దానిలో ఓంకారము యొక్క అర్థము నిరూపింపబడినది. కైలాస సంహితాయాస్తు మహాత్యం వేత్తి శంకర కృత్స్నం తదర్థం వ్యాసస్య తదర్థం వేద్మ్యహం ద్విజాహ. కైలాస సంహిత యొక్క పూర్ణ మహత్యమును శంకరుడు ఎరుంగును, దానిలో సగము వ్యాసునకు తెలియను. ఓ బ్రాహ్మణులారా, వ్యాసునకు తెలిసిన దానిలో సగము నాకు తెలియను. తత్ర కించిత్ ప్రవక్ష్యామి కృత్స్నం వక్తుం న శక్యతే యద్ జ్ఞాత్వా తత్ క్షణాల్లోకశ్చిత్తశుద్ధి మవాప్నుయాత్. నేను దానిలో కొంత చెప్పెదను, పూర్తిగా చెప్పుట సంభవము కాదు. ఆ సంహితను ఎరింగిన మరుక్షణములో మానవుడు చిత్తశుద్ధిని పొందును. నా నాశయతి యత్సాపం సా రౌద్రీ సంహితా ద్విజాహ తన్న పశ్యామ్యహం లోకే మార్గమానోపి సర్వదా. ఓ బ్రాహ్మణులారా, ఆ రుద్ర సంహిత నాశనము చేయలేని పాపము లోకములో ఎంత వెదికినా నాకు కనబడలేదు. శివే నోపనిషత్ సింధు మంధానోత్పాదితం ముదా కుమారాయార్పితాం తాం వైసుధాం పీత్వా మరో భవేత్. శివుడు ఉపనిషత్తులనే సముద్రమును మధించగా పుట్టిన రుద్ర సంహిత అనే అమృతమును కుమారస్వామికి అర్పించెను. ఆ అమృతమును పానము చేసినవాడు అనగా రుద్ర సంహితను పఠించినవాడు అమరుడగును. బ్రహ్మహత్యాది పాపానాం నిష్కృతిం కర్తుముద్యతః మాసమాత్రం సంహితాం తాం పఠిత్వా ముచ్యతే తతః. బ్రహ్మహత్య మొదలగు పాపముల నుండి నిష్కృతిని గోరు వ్యక్తి నెల రోజులు ఆ సంహితను పఠించినచో పాపముల నుండి విముక్తి కలుగును. దుష్ప్రతిగ్రహ దుర్భోజ్య దురాలాపాది సంభవం పాపం సకృత్ కీర్తనేన సంహిత సా వినాశయేత్. ఈ సంహితను ఒక్కసారి పఠించినచో దుష్టదానములను స్వీకరించిన పాపము, తినకూడని ఆహారమును తినిన పాపము, పలుకకూడని పలుకులను పలికిన పాపము ఇత్యాది పాపములు నశించును. శివాలయే బిల్వవనే సంహితాం తాం పఠేత్తు యః స తత్ఫలమవాప్నోతి యద్వాచోపిన గోచరే. శివాలయంలోని మారేడు వనములో ఆ సంహితను పఠించువానికి కలుగు ఫలము మాటలతో వర్ణించుట అసంభవము. సంహితాం తాం పఠన్ భక్త్యాయః శ్రాద్ధే భోజయేత్ ద్విజాన్ తస్యయే పితరః సర్వే యాంతి శంభోః పరం పదం. ఎవరైతే శ్రాద్ధమునందు ఆ సంహితను భక్తితో పఠిస్తూ బ్రాహ్మణులకు భోజనము పెట్టునో వాని పితరులందరూ శివుని పరమపదమును పొందెదరు. చతుర్దశ్యాం నిరాహారోయ పఠేత్ సంహితాం చ తాం బిల్వమూలే శివ సాక్షాత్ సదేవైశ్చ ప్రపూజ్యతే. ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసం ఉండి మారేడు చెట్టు మూలమునందు ఆ సంహితను పఠించునో అట్టి వ్యక్తి సాక్షాత్తు శివుడే. దేవతలు కూడా అతనిని పూజింతురు. అన్యాపి సంహిత తత్ర సర్వకామ ఫలప్రద ఉభే విశిష్టే విఘ్నేయే లీలా విజ్ఞానపూరితే. దాని యందు కోరిన ఫలములనన్నింటినీ ఇచ్చే మరికొన్ని సంహితలు కూడా కలవు. ముఖ్యముగా శివుని లీలలను వర్ణించిన 2 సంహితలు చాలా గొప్పవి. తదిదం శైవమాఖ్యాతం పురాణం వేద సంహితం నిర్మితం తచ్చివేనైవ ప్రథమం బ్రహ్మ సంహితం. ఈ శివపురాణము వేదముతో సమానమైనదని చెప్పబడును. వేదతుల్యమగు దీనిని ముందుగా శివుడే నిర్మించెను. విద్యేశం చ తథా రౌద్రం వైనాయక మధౌమికం మాత్రం రుద్రైకాదశకం కైలాసం శతరుద్రకం కోటిరుద్ర సహస్రాద్యం కోటిరుద్రం తథైవ చ వాయవీయం ధర్మసంగ్రం పురాణమితి భేదతః. దీని యందు విద్యేశ్వర రుద్ర వినాయక ఉమా మాతృ ఏకాదశ రుద్ర కైలాస శతరుద్ర కోటిరుద్ర సహస్రకోటిరుద్ర వాయు ధర్మ సంహితలు అనే ఖండములు గలవు. సంహిత ద్వాదశమిత మహాపుణ్యతర మత తాసాం సంఖ్యాం బ్రువే విప్రాహ శృణుతాదరతోఖిలం. ఈ 12 సంహితలు మహాపుణ్యప్రదములు. ఓ విప్రులారా, వాటిలోని శ్లోక సంఖ్యను చెప్పెదను, ఆదరముతో సంపూర్ణముగా వినుడు. విద్యేశం దశసాహస్రం రుద్రం వైనాయకం తథా ఔమం మాతృపురాణాఖ్యం ప్రత్యేకాష్ట సహస్రకం త్రయోదశ సహస్రం హి
రుద్రైకాదశకం ద్విజాః షట్సహస్రం చ కైలాసం శతరుద్రం తదర్ధకం కోటిరుద్రం త్రిగుణిత మేకాదశ సహస్రకం సహస్రకోటి రుద్రాఖ్యముదితం గ్రంథ సంఖ్యయా వాయవీయం బాబ్ధిశతం ధర్మం రవి సహస్రకం తదేవం లక్ష సంఖ్యాకం శైవం సంఖ్యా విభేతతః. విద్యేశ్వర సంహితలో 10,000, రుద్ర వినాయక ఉమా మాతృ సంహితలలో ఒక్కొక్కటి 8,000, ఏకాదశ రుద్ర సంహితలో 13,000, కైలాస సంహితలో 6,000, శతరుద్ర సంహితలో 3,000, కోటి రుద్ర సంహితలో 9,000, సహస్రకోటి రుద్ర సంహితలో 11,000, వాయు సంహితలో 4,000, ధర్మ సంహితలో 12,000 వెరసి 1,00,000 శ్లోకములు ఈ శివపురాణములో గలవు. వ్యాసేన తత్తు సంక్షిప్తం 24 సహస్రకం శైవం తత్ర చతుర్థం వై పురాణం సప్త సంహితం. వ్యాసుడు దానిని సంక్షేపము చేసి 7 సంహితలు 24,000 శ్లోకములు గల శివపురాణమును నిర్మించెను. అది పురాణములలో 4వది. శివే సంకల్పితం పూర్వం పురాణం గ్రంథ సంఖ్యయా శతకోటి ప్రమాణం హి పురా సృష్టౌ సువిశ్రుతం. శివుడు సృష్ట్యాది యందు 100 కోట్ల శ్లోకములతో కూడిన మిక్కిలి విస్తృతమైన ఒకే పురాణమును నిర్మించెను. వ్యస్తేష్టా సదాచేవ పురాణే ద్వాపరాదిషు 4,00,000 సంక్షిప్తే కృతే ద్వైపాయనాదిభిః. ద్వాపరాది యుగములలో దానిని కృష్ణద్వైపాయనాది మహర్షులు 4,00,000 శ్లోకములకు కుదించెను. 18 పురాణములుగా విభాగము చేసిరి. పురోక్తం శివపురాణం హి 24 సహస్రకం శ్లోకానాం సంఖ్యయా సప్త సంహితం బ్రహ్మ సంహితం. వేదతుల్యమగు శివపురాణములో 7 సంహితలు 24,000 శ్లోకములు గలవు. విద్యేశ్వరాఖ్య తత్రాద్య రౌద్రీ జ్ఞేయ ద్వితీయక తృతీయ శతరుద్రాఖ్య కోటిరుద్ర చతుర్దక. దాని యందు మొదటిది విద్యేశ్వర సంహిత, రెండవది రుద్ర సంహిత, మూడవది శతరుద్ర సంహిత, 4వది కోటిరుద్ర సంహిత, పంచమీ చైవ మౌమాఖ్య, షష్ఠీ కైలాస సంజ్ఞిక, సప్తమీ వాయవీయాఖ్య, సప్తైవం సంహితా మతాః. 5వది ఉమా సంహిత, 6వది కైలాస సంహిత, 7వది వాయు సంహిత. సప్త సంహితం దివ్యం పురాణం శివసంజ్ఞకం వరీవర్తి బ్రహ్మతుల్యం సర్వోపరి గతిప్రదం. 7 సంహితలతో కూడినది, వేదముతో సమానమైనది, సర్వశ్రేష్టమగు మోక్షరూప సద్గతిని ఇచ్చునది, దివ్యమైనది అగు శివపురాణము సర్వోత్కర్షగానున్నది. ఏతత్ శివపురాణం హి సప్త సంహితమాదరాత్ పరిపూర్ణం పఠేద్యస్తు సజీవన్ముక్త ఉచ్యతే. 7 సంహితలతో కూడిన ఈ శివపురాణమును పూర్తిగా పఠించు వ్యక్తి జీవన్ముక్తుడగును. శృతి స్మృతి పురాణేతి హాసాగమశతాని చ ఏతచ్చివ పురాణస్య నార్హంత్యల్పాం కలామపి. శృతులు స్మృతులు పురాణములు ఇతిహాసములు ఆగములు వందలాది అయినను ఈ శివపురాణము యొక్క మహిమలో చిన్న అంశమునకైనను సాటిరావు. శైవం పురాణమమలం శివకీర్తితం తత్ వ్యాసేన శైవ ప్రవణేన సంగృహీతం. శివనిర్మితమైన ఈ పవిత్ర పురాణమును శివభక్తాగ్రగణ్యుడగు వ్యాసుడు గ్రహించి సర్వమానవాళికి ఉపకారమును చేయగోరి సంక్షిప్తము చేసెను. సాటిలేని ఈ పురాణము ఆదిదైవిక ఆదిభౌతిక ఆధ్యాత్మిక దుఃఖములను పోగొట్టి సత్పురుషులకు మంగళములను ఇచ్చును. సంక్షేపతః సకల జీవ గణోపకారే తాపత్రయఘ్న మతులం శివదం సతాంహి. వికైతవో ధర్మ ఇహ ప్రగీతో వేదాంత విజ్ఞానమయ ప్రధానః. అమత్సరాంతరుద్భుత వేద్య వస్తు సత్ క్లప్తమత్రైవ త్రివర్గయుక్తం. దీని యందు ప్రధానముగా ఉపనిషత్ ప్రతిపాదితమైన మోక్షధర్మము నిర్దుష్టముగా ప్రతిపాదించబడినది. మాత్సర్యము లేని బుద్ధితో విద్వాంసులు తెలియదగిన పరమాత్మతత్వము, శ్రేష్టము మంత్రములు మరియు ధర్మార్థ కామములనే పురుషార్థములు కూడా దీని యందు వర్ణింపబడినవి. శైవం పురాణ తిలకం ఖలు సత్పురాణం వేదాంత వేద విలసత్పర వస్తుగీతం. యో వై పఠేచ్చ శృణుయాత్ పరమాదరేణ శంభు ప్రియస్సహిల భేత్పరమాం గతిం వై. పురాణములలో శ్రేష్టమైన ఈ శివపురాణములో ఉపనిషత్తుల యందు వేదమునందు ప్రతిపాదింపబడే పరమాత్మతత్వము గానము చేయబడినది. దీనిని గొప్ప ఆదరముతో పఠించువాడు శివుడి ప్రీతికై పాత్రుడై పరమగతిని పొందును. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం ద్వితీయోధ్యాయః. శ్రీ శివమహాపురాణములో విద్యేశ్వర సంహిత యందు 2వ అధ్యాయము ముగిసినది.